హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 64. ఏంటి డాక్టర్ ఎలా ఉంది? ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? అంటాడు అరవింద్. లేదు అరవింద్, ఈరోజు అతను స్పృహలోకి రావాలి. లేదంటే ఇకపై మాట్లాడలేకపోతాడు. నో, అలా జరగకూడదు అని అరిచి లోపలికి వెళ్తుంది ఆద్య. ఆమె వెనక అరవింద్ కూడా. బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న రాజుని చూడగానే ఆమె అతను చేసిన అల్లరి, అతను ఆమెని ఏడిపించడం, తిట్టడం అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళి అతని రైట్ హ్యాండ్‌ని పట్టుకొని, రాజ్ లే, నాకు నాకు నిన్ను చూడాలని ఉంది. నేను చేసే పనులకి నీకు కోపం వస్తుంది కదా! నువ్వు బాగా ఇరిటేట్ అవుతావు కదా! లే రాజ్, నువ్విలా ఉంటే నాకు నచ్చట్లేదు రాజ్. ప్లీజ్ లేవా అని ఏడుస్తూ అతని చెయ్యి పట్టుకుంది. అలాగే ఉన్న ఆద్యాన్ని కష్టంగా కంట్రోల్ చేసి బయటకు తీసుకొని వస్తాడు అరవింద్. ఆద్య, కూల్ డౌన్ రా, కూల్ డౌన్. నువ్విలా అయిపోవటం నేను చూడలేకపోతున్నాను. అస్సలు నమ్మలేకపోతున్నాను కూడా. నువ్వు రాజ్‌ని లవ్ చేస్తున్నావా? అంటాడు. నిన్నటి నుండి ఆద్య ప్రవర్తనకి బుర్రలో తొలుస్తూ ఉన్న ప్రశ్నని ఆపుకోలేక ఆద్య ముందు పెడతాడు అరవింద్. అతని ప్రశ్నని అలానే చూస్తూ ఉంటుంది. అంటే నాకెందుకో డౌటు. కాదు కాదు, నిజమే అనిపించింది అడిగాను. నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని ఎందుకలా మింగేసేలా చూస్తావు? అని అంటాడు అరవింద్. నీకే రకంగా అనిపించిందిరా? నాకన్ని రకాలుగా అనిపించిందే కోతి. ఆ ఏడుపు, నీ ఆవేదన, నీ ఎదురుచూపు, నీ తపన, నీ ఆరాటం అన్ని రకాలుగా అని సాగదీస్తూ అంటాడు అరవింద్. రేయ్, అసలు రాజు ఎలా ఉంటాడో ఏమోనని పిచ్చ టెన్షన్‌లో ఉండి నాకు పిచ్చి లేస్తుంది. నీ నెత్తిపై ఉన్న జుట్టంతా పోయేలా చేసుకోకు. నేను కూడా అదేనే అడిగేది. అతనికి బాలేకపోతే నీకెందుకు ఈ పిచ్చి? అని కనీసం ఇంటికి కూడా వెళ్ళకుండా ఈ పడిగాపులేంటి? ఏమోరా, నాకు తెలీదు. నువ్వు సైలెంట్‌గా ఉండి రాజుని చూసుకో. అతనికేమీ కాకూడదు. అదంతే. వెళ్ళు, వెళ్లి చూసిరా అని ఆ రూమ్‌లో నుండి నెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఆద్య. ఆద్య తెలీదు అన్న దాంట్లోనే అతనికి సగం ఆన్సర్ దొరికింది. తొందరలోనే నీ నోటితోనే ఆ పూర్తి ఆన్సర్ చెప్పిస్తానులే కోతి అని అనుకుంటూ రాజుని చెక్ చేసి ఎవరైనా వచ్చారా అంటాడు. అక్కడ ఉన్న డాక్టర్‌తో హా సార్, ఆయు సార్ వచ్చి కాసేపు ఉండి వెళ్లారు. సరే, మానిటర్ చేస్తూ ఉండండి. ఏ చిన్న తేడా తెలిసినా సరే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని వెళ్ళిపోతాడు అరవింద్. పిచ్చివాడిలా తను పంపించిన మనుషులకి ఫోన్ చేస్తూ ఎటు నుండి వచ్చినా తెలీదు, కనిపించలేదు అనే సమాధానం వస్తూ ఉంటే బంగారం అని అరిచి అలానే ఏడుస్తూ కళ్ళు మూసుకుంటాడు వాయు. ఆమె రూపం, ఆమె నవ్వు, ఆమె మాట, ఆమె సిగ్గు, ఆమె అందం అన్నీ కదలాడుతూ ఉంటాయి. ఆయు, చెప్పు బంగారు. అలా కాదు, కళ్ళు తెరవండి అని అంటుంది ఆమె ఎదలో తలపెట్టి. ఆమె పరిమళాన్ని గుప్పున తన గుండెల్లో నింపుకుంటూ, ఊపిరిలో కలిపేసుకుంటూ మత్తుగా తనని తాను నిలవరించుకోలేక చిరు ముద్దులద్దుతూ ఉన్న ఆయువుని, అబ్బా ఒకసారి తల పైకెత్తి చూడు ఆయు. నా వల్ల కావట్లేదు మా. ఈ మెత్తని హిమగిరులను వదలడం. అబ్బా ఏంటి మీరు? ఒక్కొక్కసారి మీ మాటలకి సిగ్గుతో నాకు మాటలు కూడా రావట్లేదు. మాటలతో చెప్పలేకపోతే చేతులతో, శరీర భాషతో చెప్పు బంగారు అంటాడు. తల పైకెత్తి చంద్రబింబం లాంటి ఆమె మోముని చూసి అలానే ఉండిపోతాడు వాయు. చాలు, మీకు అల్లరి ఎక్కువవుతుంది. నీ దగ్గరే కదా నేనిలా ఉండేది. నా అల్లరంతా చూపించేది అంటాడు. మీ ప్రేమకి ప్రతి క్షణం నన్ను నేను మర్చిపోయి, నీ ప్రేమలో నన్ను వెతుక్కుంటూ ఉన్నాను వాయు. ఒకవేళ నేను నీకు దూరమైతే ఏం చేస్తావు? బంగారు అంటాడు అయోమయంగా. అలాంటి మాట కూడా కలలో కూడా రానివ్వద్దు. నా ఊపిరి ఆగిపోతుంది. నీకేమైనా సరే నీకంటే ముందే నా గుండె ఆగిపోతుంది మా. నువ్వే నా ఊపిరి. అలా కాదాయు, ఎవరైనా నన్ను ఎత్తుకుని వెళ్తే నీకు దూరంగా నీకు తెలియకుండా అంటుంది ఊర్వి సూటిగా అతన్ని చూస్తూ. నన్ను దాటి నీ వరకు రావటమా? నో నో. అది నేను ఈ లోకంలో లే అనేటప్పుడే అతని పెదాల నుండి మాట బయటికి రాకుండా ఆపేస్తుంది ఊర్వి చెయ్యి పెట్టి. వద్దు, నేనెక్కడికి వెళ్ళను. నువ్విలా మాట్లాడకు. ఇప్పటికే నేను చాలా పోగొట్టుకున్నాను వాయు అంటుంది ఊర్వి.
ఆమె మోములో ఉన్న కంగారుని, బాధని చూసి, "నాతో ఏమైనా చెప్పాల్మా" అంటాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆ క్షణం చెప్పేయాలి అనుకుంటుంది రానా గురించి. కానీ అప్పుడే డింపుల్ నుండి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావటం, ఊర్విని వదిలి వెళ్ళాలని లేకున్నా ఆమెని గుండెలకు హత్తుకుని, "ఇప్పుడే వస్తానమ్మా, వచ్చాక మాట్లాడుకుందాం" అని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు తెలుసుకుని ఉంటే, ఈరోజు తను ఇలా ఒంటరిగా ఏడ్చేవాడే కాదు. కానీ కానీ అటు ఊర్వికి కానీ, ఇటు ఆయువుకి కానీ తెలీదు కదా భవిష్యత్ ఇది అని. అలా వాళ్ళ మధుర జ్ఞాపకాలు ఆ రూమ్‌లో కనబడుతూ ఉంటే, పిచ్చివాడిగా ఏడుస్తూ ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని ఉంటాడు ఆయువ్. రాజు గురించి ఏడుస్తూ అతను అలా బెడ్‌పై ఉండడానికి కారణం తనే అనే భావనతో ఇక రాత్రిని తెల్లార్చి ఎప్పటికో పడుకున్న ఊర్వికి చాలా పొద్దుపోయాక మెలుకువ వస్తుంది. అప్పటికే రానా 2 సార్లు వచ్చి ఆమె పడుకుని ఉంది అని ఆమె కోసం తెచ్చిన డ్రెస్‌ని పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా కళ్ళు తెరవలేక కంటి రెప్పలు రంపపు కోత మాదిరిగా కోసుకున్నట్లు మంట పెడుతూ ఉంటే కష్టంగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న చీరని చూసి చిరాగ్గా కింద పడేసి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాష్ చేసుకొని వస్తుంది. ఆమె వచ్చేసరికి పాలు, బ్రెడ్, కొన్ని ఫ్రూట్సు, ఆమె పడేసిన చీరను చేతుల్లోకి తీసుకొని ఉంటాడు రానా తన ఎదురుగా. అతన్ని చూడగానే మొహం అంతా చిరాగ్గా పెట్టి, "మళ్ళీ ఏంటి? ఎందుకొచ్చావు? అదేంటి బంగారు అలా అంటావు? ఆపు! నన్ను బంగారు అని పిలవడం ఆపు. ముందు చెవుల్లో సీసం పోసినట్టు ఉంది నువ్వు నన్ను అలా పిలుస్తూ ఉంటే. అయినా సరే నువ్వు నా బంగారువే. నేను నిన్ను అలానే పిలుస్తా. ఏంటి ఇలానే ఉంటావా? ఈ శారీ కట్టుకో." "నాకొద్దు." "కుదరదు బంగారం. నేను చెప్పినట్టు వినాల్సిందే నువ్వు. నీకు వేరే దారి లేదు. నన్నిలా వేధించే బదులు నన్ను ఒక్కసారిగా చంపేయ్." "బంగారం" అని గంభీరంగా వస్తుంది రానా గొంతు. "నిన్ను పొందడం కోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా? ఈ 2 సంవత్సరాలు పిచ్చివాడిలా. ఎంతమందినైనా చంపుతా నీకోసం. కానీ నిన్ను మాత్రం వదులుకోను." అతని మాటలకి ఊర్వికి రాజ్ గుర్తుకు వస్తాడు వెంటనే. "నేను రాజ్‌తో మాట్లాడాలి. నా వల్లే అతనికలా అయ్యింది. అతనికేమీ తెలీదు. నన్ను రాజ్‌తో మాట్లాడించు." ఆమె అలా అడుగుతూ ఉంటే కన్నింగా నవ్వుతూ, "సరే కానీ మాట్లాడడం ఏంటి? అతను స్పృహలో లేడు కదా! ఎలా?" "అదే చూస్తాను ప్లీజ్" అంటుంది. "అయితే ఓ కండిషన్. నువ్వు బుద్ధిగా ఫ్రెష్ అయ్యి ఈ శారీ కట్టుకుని టిఫిన్ చేయాలి. అప్పుడే నువ్వు అడిగింది నేను చేస్తా" అంటాడు. "సరే ఇప్పుడే చేస్తానని" ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఖరి ముద్ద నోట్లో ఉండగానే "అయిపోయింది. ఫోన్ చెయ్యి చూస్తా" అంటుంది. మాటిచ్చాను కదా! తప్పుతుందా అని అక్కడ సిట్యుయేషన్ కనుక్కుంటాడు. అప్పుడే అరవింద్, డాక్టర్స్ వచ్చి ఇంకా అతని పరిస్థితి దిగజారడంతో ఏమీ చేయలేము అన్నట్టు చూసి వెళ్ళిపోతారు డాక్టర్స్. ఆ విషయం తెలిసి దిగులుగా అరవింద్ కూడా అలా బాల్కనీలోకి వెళ్తాడు. ఆద్య ఫ్రెష్ అయ్యి రాజ్ దగ్గరకు వచ్చి అతని చెయ్యిని చేతిలోకి తీసుకొని, "ఎందుకు అంటే చెప్పలేను. నిన్నిలా చూడలేకపోతున్నాను రాజ్. అది ఎందుకో నాకే అర్థం కావట్లేదు. తొందరగా లే రాజ్. ఊర్వి గురించి తెలుసుకోవడానికి, నీ క్యూటీ గురించి తెలుసుకోవడానికైనా లే." రాజ్ అని ఏడుస్తూ అతని వైపు చూసి భారమైన గుండెతో బయటికి వస్తుంది. ఏదో ఆలోచనతో ఉన్న అరవింద్ దగ్గరికి వెళ్ళి, "ఏంట్రా రాజ్ సిట్యుయేషన్ ఏంటి? ప్లీజ్ రా ఏదో ఒకటి చెయ్యి. ఆద్య మనం ఏమీ చేయలేం. ఇంకాసేపట్లో అతనికి స్పృహ రాకపోతే అతని కండిషన్ చాలా సీరియస్ అవుతుందిరా" అంటాడు. "నో రా అలా జరగకూడదు. ఏదో మిరాకిల్ జరిగితే తప్ప అతన్ని కాపాడలేము." అని బేలగా మొహంలో ఎటువంటి నిర్జీవం లేకుండా రాజ్ ఊర్వి కోసం చూస్తూ ఉన్నాడు. కానీ ఊర్వి ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని కన్నీరు మున్నీరవుతూ స్పృహ కోల్పోతుంది ఆద్య. ఆద్య అని ఆమెని చేతిలోకి తీసుకుని రూమ్‌లోకి తీసుకుని వెళ్తాడు. వెంటనే చెక్ చేసి సెలైన్ పెట్టి కొంచెం పానిక్ అయి పడిపోయిందని, తనకి రెస్ట్ అవసరం అని ఆమెకి ఇంజెక్షన్ చేసి అలానే కూర్చోబెడతాడు. రాజ్ దగ్గర ఎవరూ లేకపోవడంతో రానా అరేంజ్ చేసిన డాక్టర్ అతని రూమ్‌లోకి వెళ్ళి వీడియో కాల్ చేస్తాడు. "హ్మ్. తీసుకో చూడు" అని ఫోను ఊర్వి చేతికిస్తాడు రానా. ఫోన్ చేతిలో పెట్టి తన పక్కనే కూర్చుంటాడు. నెమ్మదిగా మోగుతున్న మిషన్ సౌండు, తలకి పెద్ద కట్టుతో ఉన్న రాజుని చూస్తూ ఉంటే ఊర్వికి అస్సలు ఏడుపు ఆగటం లేదు. "ఇదిగో నువ్విలా ఎవడి కోసమో ఏడిస్తే నాకస్సలు నచ్చదు. నువ్విలా ఏడిస్తే వాడినిప్పుడే చంపేయమంటా" అని అంటాడు రానా. "వద్దు వద్దు. కానీ నాకొక హెల్ప్ చేస్తావా?" అని దీనంగా అడుగుతూ అంటుంది ఊర్వి రానాతో. "ఏంటి బంగారం? నీకేది నచ్చితే అది చేసుకోవచ్చు. అలా అడగొద్దు. చెప్పు ఏంటో?" నా మాటలు తను వినాలి. నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను అని ఏమీ చెప్పను. జస్ట్ మాట్లాడతాను అంతే.
సరే. కానీ నువ్వెలా ఏడుస్తూ ఉండకూడదు. నేను చెప్పింది చెయ్యాలి. ఆ! సరే. హ్మ్. గుడ్. రేయ్! మ్యూట్ తీసేయ్. నా బంగారం వాడితో మాట్లాడుతుందంట. వెళ్లి వాడి దగ్గర ఫోన్ పెట్టు అంటాడు. ఆ! సరే సార్ అని అతను చెప్పినట్టే చేస్తాడు. మాట్లాడు. ఆతృతగా ఫోన్ చూస్తూ వస్తున్న సముద్రమంత దుఃఖంతో మాట రావట్లేదు ఊర్వికి. కానీ కష్టంగా ఆపుకుని రాజని పిలుస్తుంది. ఆమె నోటి నుండి వచ్చిన మొదటి పిలుపుకే ఆ నిశ్శబ్దమైన గదిలో నేరుగా ఆమె స్వరం అతని మెదడుని తాకి మెషిన్ సౌండ్ చేంజ్ అయ్యాయి. కానీ అక్కడ ఎవరైనా చూస్తారో ఏమోనన్న టెన్షన్‌తో ఫోన్ పట్టుకుని ఉన్న ఆ డాక్టరు కనిపెట్టే పరిస్థితిలో లేక డోర్ వైపే చూస్తూ ఉంటాడు. కానీ ఊర్వి మాత్రం ఆ సౌండ్స్‌ని బట్టి ఒక డాక్టర్‌గా తన మాటకి రెస్పాండ్ అవుతున్నాడు అని అర్థమయ్యి, సంతోషాన్ని బయటికి కనబడనివ్వకుండా, రానాకి అనుమానం రాకుండా ఎలా అయినా అతన్ని మోటివేట్ చేయాలి అనుకుని రానా వైపు చూస్తుంది. కనురెప్పలు వాల్చకుండా ఆమె మాట్లాడుతూ ఉంటే అలానే చూస్తూ ఉన్నాడు మైమర్చిపోయి. ఆమె ఏం మాట్లాడుతుందో పట్టించుకునే స్థితిలో లేనంతగా తను తెచ్చిన చీరలో మెరిసిపోతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు రానా ఊర్విని. అందమైన ఆమె మోముని చూసి ఊర్వి అది కనిపెట్టి తను మాట్లాడే మాటలు రానా చెవుల్లో వెళ్ళవని గమనించి రాజ్‌తో మాట్లాడడం మొదలుపెడుతుంది. రాజ్, నేను మాట్లాడే మాటలు నీ చెవికి చేరకపోవచ్చు. కానీ నా మాటల్లో ఉండే ఆవేదన నీ మనసుని తాకుతుంది రాజ్. ఎందుకంటే నువ్వు నన్ను నీ అమ్మగా భావిస్తావు. నీలో ఎటువంటి సంఘర్షణ జరుగుతూ ఉందో నాకు కూడా తెలుసు రాజ్. నువ్వు నువ్వు నేను చూసిన సంఘటన అది నిజమో, కల్పితమో తెలీదు కానీ, నా మనసు అది నిజమని అస్సలు ఒప్పుకోవటం లేదు. నా తొందరపాటుకి ఫలితం నువ్వు. అలా బెడ్‌పై ప్రాణం ఉన్నా లేనట్టు ఉండడం అయితే, ఇక్కడ నేను నా ప్రాణానికి దూరం అయ్యి, ప్రాణం లేని బొమ్మనయ్యాను రాజ్. నేను ఏమైపోయినా పర్వాలేదు రాజ్. కానీ నా వల్ల నువ్వు ఇలా అయిపోయావనే ఈ రంపపు కోతను భరించలేకున్నా. రాజ్ లే! నువ్విలా ఉంటే నేను ఎక్కడ ఉన్నా సరే ఈ బాధ నా మనసులోనే ఉండిపోతుంది. నాకటువంటి క్షోభ మిగల్చొద్దు రాజ్. నువ్వు లేచి కనీసం కొంతైనా నా వేదనకు విముక్తి కలిగించు రాజ్. లేదు అంటే ఈ ప్రాణాలు గాలిలో అని అనబోయిన ఆమె మాటలు ఆగిపోయాయి. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. రాజ్ కళ్ళు తెరిచి స్క్రీన్‌లో ఉన్న ఊర్విని చూస్తూ కష్టంగా ఓపిక మొత్తం బిగబట్టుకుని మా అని పలికాడు. అతని స్వరం విన్న వెంటనే ఆమె కళ్ళు వర్షించాయి. డోర్ వైపు చూస్తున్న డాక్టర్‌కి రాజ్ గొంతు వినిపించగానే అతన్ని చూసి షాకు. అంతకంటే ఎక్కువ కంగారుగా ఫోన్ కట్ చేసి బయటకు పరిగెత్తాడు. రాజ్‌కి స్పృహ వచ్చింది. అది చాలు అని కట్టయిన ఫోన్‌ని చూసి కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ఊర్వి. చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మరిచి ఆమెనే చూస్తూ ఉన్న రానాని చూసి మొహంలో ఎటువంటి భావం లేకుండా ఫోన్ అతనికిచ్చి అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇక నుండి అని అంటుంది ఊర్వి కోపంగా. ఏమీ అయిపోలేదు బంగారు. చాలా ఉంది. అసలు నిన్ను చూస్తూ ఉంటేనే నాకు కిక్కెక్కుతుంది బంగారు. ఇక నేను ఆగలేను. మన పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని వస్తా. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. బాయ్ బంగారం అని కన్నుగీటి వెళ్ళిపోతాడు రానా. ఆమె గొంతు వింటున్న రాజ్‌కి ఆమె గొంతులో ఉండే ఆవేదన అతని మనసుని తాకి మేల్కొనేలా చేస్తే కళ్ళు తెరవగానే ఊర్విని చూసి కంటి కొనల నుండి కన్నీటి బిందువులు చేరి అమ్మా అని పిలిచేసరికి ఆ మరుక్షణమే అతని కళ్ళ ముందు నుండి మాయమైన రూపానికి రాజ్ నెమ్మదిగా కళ్ళు మూసుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈలోగా డాక్టర్స్ అందరూ వచ్చి చెక్ చేసి హార్ట్ బీట్ హెవీగా, పల్స్ హెవీగా ఏదో కలవరింపుగా కదులుతూ ఉన్న రాజ్‌ని చూసి అరవింద్‌ని పిలుస్తారు. రాజ్! రాజ్! అనే అరుపుతో కళ్ళు తెరిచి అప్పటి వరకు ఆలోచించటం వలన ఇంక స్ట్రెయిన్ అయ్యి మళ్ళీ స్పృహ తప్పుతాడు రాజు. మొత్తానికి రాజ్‌కైతే డేంజర్ లేదు. మళ్ళీ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. రాజ్ అయితే ఆయుకి మొత్తం చెప్తాడు. మరి నెక్స్ట్ రానాతోనే చూద్దాం.